బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ ఫినాలే అయితే కళ్యాణ్ అయితే విన్ అయిపోయాడు కదా. ఎనీవే ఈరోజు ఏం జరిగిందంటారు హౌస్లో? నాకు సార్ ఎవరెవరికి గట్టి పంచులు అలాగే వార్నింగ్లు ఇచ్చారంటారు, ఎవరి సీసాలు పగిలినాయి అంటారు అనేదైతే అందరూ ఈరోజు షో అయితే చూసేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తనుజకైతే గట్టిగానే పడింది. యాక్చువల్లీ అందరూ విన్నర్ తనుజ అంటున్నారు. ఎనీవే ట్విస్టింగ్గా బిగ్ బాస్ ఏమైనా చేంజ్ చేసి కళ్యాణ్నే ఇస్తారా విన్నర్గా, లేదంటే ఇమాన్యుల్ ఉంటారా, సుమన్ శెట్టి ఉంటారా, లేదంటే తనుజ ఉంటుంది. వీళ్ళ నలుగురిలో అయితే ఒకరైతే పక్కా ఉంటారు. ఎనీవే టాప్ 5కి ఎవరు వెళ్తారు? ఇంకా నిన్నటి గేమ్లో అయితే రీతు అయితే గేమ్ ప్లానే ఆడానని చెప్పింది. తను ఏడ్చింది కూడా అలాగే ఉందిలే ఫన్నీగా. ఎనీవే ఈరోజు తనుజ ఫౌల్ ఆడింది అని చెప్పి గేమ్ పరంగా ఆడింది అని చెప్పి వీడియోస్ కూడా చూపించారు. అంతేకాదు తనుజ గేమ్ని మ్యానిపులేట్ చేసిందని కూడా చెప్పారు. ఎందుకంటే భరణి గారు పాయింట్ రేస్ చేయడానికి కారణం తనుజ చిన్న పాయింట్ రేస్ చేయడం వల్లే అక్కడ భరణి గారు కొంచెం రేజ్ అయ్యారు అని చెప్పి అయితే చూపించారు. ఎందుకంటే అది నిజమే అనుకున్నారు కానీ బట్ అది ఎంతవరకు అనేది ఆలోచించలేదు అని చెప్పి చూపించారు. ఏదైనా గేమే కదా అన్నారు. ఎనీవే అయినా సరే ఇప్పుడు దాని గురించి డిస్కషన్ పెట్టిన రీతునే విన్నర్గా డిక్లేర్ చేసింది సంజన గారు అయితే. ఇంకా రింగ్ కూడా మొత్తం గేమ్ అయిపోయిన తర్వాత రీతు దాచింది అని చెప్పి వీడియో అయితే చూపించారు. బట్ కానీ ఫినాలీలో అయితే ఒక్కసారి చూడండి, ఫొటోస్ పరంగా అబ్జర్వ్ చేసిన తనుజ అయితే అసలు స్మైలే లేదు. అందరి దగ్గర న్యాచురల్ స్మైలే ఉంది. ఎనీవే కళ్యాణ్ అయితే ఫస్ట్ ఫినాలిస్ట్ అయ్యాడు కదా, మీకు అందరికి ఎలా అనిపించింది? తన ఎఫర్ట్స్ అన్నీ కరెక్టే కాబట్టి ఫినాలీలోకి డైరెక్ట్ వెళ్ళడం కూడా కరెక్టే కదా. ఎనివే గేమ్స్ అయితే బాగా ఆడాడు కదా కళ్యాణ్. ఈరోజు ఈరోజు నాకు సార్ ముందు కూడా అదే చెప్తాడనమాట. తను ఇక్కడ డిసిప్లిన్ అన్నీ ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అది ఇది అని చెప్తాడు. ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ చెప్తారు. ఎనీవే ఎండింగ్లో అయితే రీతు తనుజ రీతు అలాగే కళ్యాణ్ ఆడిన గేమ్ అయితే కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా క్విక్గా ఆడాడు. అలానే రీతు ఆడలేదని కాదు, రీతు కూడా ఎఫర్ట్స్ పెట్టింది. ఎప్పుడైతే ఒకరు గెలిచారనేప్పటికీ డౌన్ అయిపోయింది. ఎనీవే ఫినాలీలో అయితే ఫస్ట్ ప్లేస్లో నిలుచుకున్నాడు కళ్యాణ్. విన్నింగ్లో ఎలా ఉంటాడో చూడాలి. ఈసారి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటివరకు తనుజ అన్నారు కదా. ఎనీవే ఎండింగ్లో ఏమైనా ట్విస్ట్ చేంజ్ అవ్వబోతుంది అంటారా? మీకు అనిపిస్తుందా? టాప్ 5లో ఎవరు ఉంటారనుకుంటున్నారు? ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరైతే? నేనైతే ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే ఈ వీక్ ఎలిమినేషన్లో అయితే రీతు ఆర్ డెమోన్ పవన్ వీళ్ళిద్దరిలో ఒకరు ఉండొచ్చు అంటున్నారు, లేదంటే సంజన. మెయిన్ అయితే సంజన ఆర్ రీతు అయితే వీళ్ళిద్దరిలో పక్కా ఎవరో ఒకరు వెళ్ళొచ్చు. ఎవరు వెళ్తారని అయితే చూడాలి. అది కూడా రేపటి వరకు మనం వెయిట్ చూడాల్సిందే. ఎందుకంటే ఈ రోజంతా ఈ వీక్ ఏం జరిగిందో అదే చెప్పారు. ఇంకా ఎలిమినేషన్ అయితే రేపు చూద్దామంటారు. మిడ్ వీక్ ఒకరిని తీసేస్తారు అనుకుంటున్నా. ఎనివే చూడాలి ఈ వీక్తో టాప్ 5 టాప్ 6 ఉంచుతారని చూడాలి. లాస్ట్ టైం కూడా అలాగే పెట్టారు. బట్ కానీ ఫినాలీ అయినప్పుడైతే అందరూ చాలా బాగా డాన్సెస్ ఎంజాయ్ చేశారు. బట్ తనుజ ఎందుకో తెలియదు మూడ్ ఆఫ్ బ్యాక్కి వెళ్ళిపోయింది. మేబీ కళ్యాణ్ చాలా సపోర్ట్ ఇచ్చాడు తనుజకి, బట్ కానీ ఆ సపోర్ట్లో తనుజ అయితే లేదు అని అనిపించింది. తను గెలవలేదు అనేది ఎక్కువ అనిపిస్తుంది. బట్ కానీ కళ్యాణ్ ఎఫర్ట్స్ అయితే గట్టిగానే ఉన్నాయి అనిపించింది. ఎనివే చూడాలి. తనుజ విన్నర్ అయితే ఎవరవుతారు అనుకుంటున్నారో అయితే నాకు కమెంట్ చేయండి. ఈ వీక్ ఎలిమినేషన్లో అయితే సంజన గారు అనుకుంటుంటే మాత్రం పక్కా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే రేపొద్దున ఏం జరుగుతుందో రేపటి విషయాలు కూడా మాట్లాడుకునేకి పక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నాకు సార్ చెప్పింది తనుజ అది కరెక్టే అంటారు. అంతేకాదు ఆడియన్స్ కొందరు వచ్చారు కదా, అందులో ఆడియన్స్ కొందరు చెప్తారనమాట. భరణిని సుమన్ని పక్కన పెట్టేసి అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఒక ఆమె అయితే నాకు సార్తో కూడా ఆర్గ్యూ అయితే చేసింది. ఎందుకంటే తనుజ ఒక్కతే గేమ్ ఆడలేదు, సుమన్ కూడా ఆడారని చెప్పింది. ఎనివే ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.